सप्तहस्तचतुशृङ्गः सप्तजिह्वो द्विशीर्षकः त्रिपात् प्रसन्नवदनः सुखासेनः शुचिस्मितः स्वाहान्तु दक्षिणे पार्श्वे देवीं वामे स्वधान्तता बिभ्रद्दक्षिणहस्तैस्तो शक्तिमन्नं सृचं स्रुवं तोमरं यजनं वामे घृतपात्रं तु धारयन् मेषारूढं जटाबद्धं गौरवर्णं महौजसं धूमध्वजं लोहिताक्षं सप्तार्चिः सर्वकामदम् ఆత్మాభిముఖమాసీనమేవం ధ్యాయేదుతాశనం. ఇది అగ్నిదేవుని యొక్క ధ్యాన శ్లోకం. ఇందులో అగ్నిదేవుని సంపూర్ణమైన స్వరూపాన్ని మనకు వివరిస్తున్నారు. ముందుగా సప్తహస్త చతుశృంగ, ఆయనకు సప్తహస్త 7 చేతులున్నాయి. అదేవిధంగా చతుశృంగ 4 కొమ్ములు ఉన్నాయి. సప్తజిహ్వోద్ విశీర్షక, అదేవిధంగా కనిపిస్తున్నవి 7 నాలుకలు. సప్తజిహ్వ అంటే 7 నాలుకలు. మనకు అగ్ని రూపంలో మనం హవనం చేస్తూ ఉంటే బయటగా తిరిగే శకలన్నీ కూడా అగ్ని యొక్క నాలుకలే, అవి నాలుకలు. అదేవిధంగా ద్విశీర్షక 2 శిరస్సులు కలిగినవాడు. త్రిపాద్ ప్రసన్నవదన అంటే 3 పాదములు కలిగి ప్రసన్నమైన ముఖముతో ఉన్నవాడు, ప్రసన్నవదన. సుఖాసీన శుచిస్మిత, సుఖంగా ఆసీనుడై పరమ పవిత్రమైన మందహాసము చేస్తున్నాడు. శుచిస్మిత, శుచి అంటే పవిత్రమైన, స్మిత అంటే మందహాసము, చిరునవ్వు. సుఖాసీన శుచిస్మిత. అదేవిధంగా ఆయనకు స్వాహాంతు దక్షిణే పార్శ్వే, ఆయనకు 2 భార్యలు మనకు తెలుసు. కుడివైపున స్వాహాదేవి, అదేవిధంగా ఎడమ వైపున స్వధాదేవి కొలువై ఉన్నారు. అదేవిధంగా కుడి చేతి లోపల స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీ వామే స్వదాంతద బిప్రద్ దక్షిణ హస్తయిస్తూ ఆయన పట్టుకున్న ఆయుధాల గురించి చెబుతున్నారు. కుడి చేతి లోపల శక్తి అనే ఆయుధాన్ని, అన్నాన్ని, అదేవిధంగా సృక్కు మరియు శృవములను ధరించి ఉన్నాడు. ఎడమ చేతి లోపల తోమరం యజనైవామే ఘృతపాత్రం ధారయన్, ఎడమ చేతి లోపల తోమరము, వ్యజనము అంటే విసనకర్ర, అదేవిధంగా ఘృతపాత్ర అంటే నెయ్యి పాత్రను ధరించి ఉన్నాడు. అదేవిధంగా స్వామి వాహనం కూడా మనకు కనిపిస్తుంది. మేషారూఢం జటాబద్ధం, మేకను వాహనంగా కలిగి జటాజూటముతో బంగారు వర్ణంతో మెరిసిపోతూ స్వామి ప్రకాశిస్తూ ఉన్నాడు. అదేవిధంగా పొగను ధ్వజముగా కలిగి ఉన్నాడు. ధూమధ్వజం లోహితాక్షం, ఎర్రని కనులతో 7 జ్వాలలతో కోరిన కోరికలు తీరుస్తున్న ఆ అగ్నిదేవునికి శిరస నమస్కరిస్తూ ఉన్నాము.